హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. చంద్రబాబు గారి పైన కూటమిలో ఉన్న బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి పెరిగిపోతుంది అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. ఎందుకు అసంతృప్తి పెరిగిపోతుంది, మరి ఏం కారణాలు అయి ఉండొచ్చు సార్? దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. చంద్రబాబు మీద మనకి ఎక్కడ పోయినా తెలుగుదేశంలో వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మేము కోరుకున్నట్టు లేడు చంద్రబాబు అని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. ఇంకా రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఏటేరియాలోనే ఓపెన్గా రాస్తున్నారు. దీనికి మల్టిపుల్ రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే జగన్ పట్ల, వైసీపీ నాయకుల పట్ల ఉండాల్సినంత సీరియస్గా లేడు చంద్రబాబు. మెతక వైఖరి వహిస్తున్నాడు, చేతగానోళ్ళలాగా ఉంటున్నాడు అనేది ఓపెన్గానే చెప్తున్నారు. అట్లాగే ఉద్యోగి బ్యూరోక్రాట్స్ పట్ల కూడా, బ్యూరోక్రాట్స్ కొంతమంది మీద సస్పెన్షన్ వేయడం, కొంతమందికి పదవులు ఇవ్వకపోవడం, కొంతమందికి అప్రధానమైన శాఖలు ఇవ్వడం, ఇవన్నీ చేశాడు. కానీ అవి సరిపోవట్లేదు, వీళ్ళకి సాటిస్ఫై అవ్వట్లా. ఎందుకంటే కొంతమంది రెడ్ బుక్లో రాసుకున్నాము అది ఇదని బెదిరించిన వాళ్ళు ఎవరిని కూడా ఏమీ చేయలేకపోయారు. మహా అంటే వాళ్ళని డీజీపీ ఆఫీస్కి వచ్చి రోజు సంతకం పెట్టి పొమ్మంటున్నారు. వాళ్ళు రావట్లేదు, కొంతమంది లీవులు పెట్టేసి వెళ్తున్నారు. వాళ్ళని అంతకంటే ఏమీ చేయలేకపోయారు. అట్లాగే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని మేమేదో సాధిస్తామో ఇతన్ని లోపలేసేస్తామన్నారు. ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం కేసులో ఇప్పటివరకు ఏమీ జరగలేదు. ఓన్లీ ఆర్డీఓని, మాజీ ఆర్డీఓని మాత్రమే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎట్లాగో బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. సో ఫైల్స్ కేసు అనేది వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని ఎట్లాగో ప్రూవ్ చేయలేము రేపు పొద్దున. సో ఏమీ చేయట్లేదు చంద్రబాబు. ఇటు అతను ఎవరు, మన కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి కావచ్చు, ఇలా ప్రతి చోట వైసీపీ నాయకులు గతంలో తెలుగుదేశం ఆఫీసుల మీద దాడి చేసినట్లు కానీ, లేకపోతే తెలుగుదేశం నాయకుల్ని హరాస్ చేసింది కానీ, ఈ విషయాలలో చూసి కూడా సైలెంట్గానే ఉన్నాడు చంద్రబాబు అనేది ఫస్ట్ అసంతృప్తి. ఓకే. రెండవది, బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ప్రాబ్లమ్స్ ఏంటంటే, బీజేపీలో చాలామంది పదవులు ఆశిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకని తెలుగుదేశంలోకి 50%, మిగతా ఒక 30% జనసేనకి, మిగిలిన 20% మాత్రమే బీజేపీకి ఇవ్వాలనేది చంద్రబాబు ప్లాన్గా చెప్తున్నారు. దానికి బీజేపీ రెడీగా లేదు. బీజేపీ ఎక్కువ డిమాండ్ చేస్తుంది. ఈవెన్ జనసేనలో కూడా డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది అంటారు. ఎందుకంటే జనసేన ఏర్పడినప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళుగా వాళ్ళకి ఏం పదవులు లేవు. 10 ఏళ్ళుగా వాళ్ళు వైసీపీ దగ్గర ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే, వైసీపీ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి గేట్లు ఓపెన్ చేశాడు చంద్రబాబు. సో అది కింది స్థాయిలో కార్పొరేటర్ల దగ్గర నుంచి, మేయర్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎమ్మెల్సీలు, ఎంపీల వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ఏమవుతుంది, త్వరలోనే లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు రిజైన్ చేసిన ఈ కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశంలోకి చేరారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో నూర్జహాన్ మేయరు, నూర్జహాన్ బాబు, పెద్దబాబు అంటారు వాళ్ళ దంపతులు. వాళ్ళు ఒకప్పుడు 2014లో తెలుగుదేశంలో ఉన్నారు, పదవులు అనుభవించారు. మళ్ళీ 2019లో వైసీపీలోకి వెళ్ళారు, పదవులు అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు 2024లో ఇటు వస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అప్పుడు లోకల్గా ఈ 5 ఏళ్ళు వైసీపీ దగ్గర నానా బాధలు పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ పోతుల సునీత ఎమ్మెల్సీ, ఆమె ఒకప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ, వైసీపీలోకి వెళ్ళింది, అక్కడ ఎమ్మెల్సీ. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తుంది, ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ. మరి వాళ్ళే ఇటు అటు తిరుగుతుంటే మేము పోరాడి నానా బాధలు పడి జైలుకి పోయి ఆస్తులు పోగొట్టుకొని మేము ఇబ్బందులు పడితే మాకు ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నాడు చంద్రబాబు అన్న కోపం అయితే ఉంది. అట్లాగే ఎమ్మెల్సీలు కూడా ఇంకొక 2 కూడా జాయిన్ అవుతున్నారు. సో ఎంపీలు 2 రిజైన్ చేశారు, రాజ్యసభ సభ్యులు. వాళ్ళు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు, మోపిదేవి అండ్ బేదమస్తాన్ రావు. సో ఇలాగా తెలుగుదేశంలో నానా బాధలు పడి ఇప్పుడు బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు కదా, మాకు అన్యాయం జరిగింది, నాకు పదవి ఏమి ఇవ్వలేదు, నేను చెప్తే అసలు ఒక పోలీసు ఎస్ఐ కూడా నా మాట వినట్లేదని కూడా ఆయన అంటున్నాడు. ఎమ్మెల్యే చెప్తేనే కానీ వినట్లేదు,
నేను చెప్తే అసలు వినట్లేదని కూడా అని అంటున్నాడు. పదవి లేకపోతే ఏ అధికారి కూడా క్యారీ చేయట్లేదని ఆయన వాపోతున్నాడు. సో ఇలాగా రాను రాను చంద్రబాబు మీద వ్యతిరేకత అనేది వితిన్ ద పార్టీ అండ్ వితిన్ ద కూటమి పెరిగిపోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎవరిని కలిసినా గతంలో తెలుగుదేశం తరపున మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే స్పోక్స్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఏదో తెలుగుదేశం మీద ప్రేమతోనో ఇంకోదో మాట్లాడిన వ్యవహారం కాదు. అందరికి కూడా ఏదో ఆశించారు, పదవులు వస్తాయని, ఇంకొకటి వస్తాయని. వాళ్ళు కూడా ఏవో కొన్ని హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు అది చేయట్లేదు. మామూలుగానే చంద్రబాబు మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే నాంచుతూ ఉంటాడు, ఏది త్వరగా తేల్చడని. సో ఆయన మెథడ్ ఆయన ఒక రకమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చాడు. ఆయన మెథడ్స్లో ఆయన వెళ్తాడు. ఎవరైనా అంతే, ఒక ఊరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, స్టైల్ ఉంటుంది. అలాగే చంద్రబాబుకి ఒక స్టైల్ ఉంటుంది, అది ఆయనకి వర్కౌట్ అయింది. సో ఆయన అది ఫాలో అవుతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 5 ఏళ్ళుగా మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ విపరీతంగా వైసీపీ మీద ఫోకస్ చేసి అరాచకం అని అదని ఇదని చేసిన దీన్ని చూస్తే ఏమనుకున్నారంటే అందరూ తెలుగుదేశం రాగానే వీళ్ళ అంతు చూసేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే ఇటు లోకేష్ యువగలంలో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ వారాహయాత్రలో కానీ విపరీతంగా వాళ్ళు ఒక్కొక్కడిని తాట తీస్తాము, కడ్రాయితో నిలబెట్టిస్తాము, నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తాము, ఇలాగంతా వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, ఏ ఊరికి ఎక్కడ ఏమీ జరగట్లా. సో అందువల్ల అసంతృప్తిగా ఉన్నారు. పైగా వైసీపీలో నుంచి ఇటు వస్తే వాళ్ళందరికీ మళ్ళీ మేయర్లు అవుతున్నారు, వాళ్ళకి మళ్ళీ అన్ని పదవులు వస్తున్నాయి. సో ఎమ్మెల్సీ మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ రిజైన్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తున్నారు. సో ఎందుకు ఇది చేయాలి? అవసరమే ఉంది? తెలుగుదేశానికి ఏమన్నా అవసరం ఉందా అనేది. పోనీ వైసీపీ బలహీన పడిపోతుంది అనుకుంటే వీళ్ళ వల్ల బలం ఏముంది వైసీపీకి, వీళ్ళ వల్ల బలహీనం ఏముంది? ప్రధానంగా జగన్ చూసి ఓట్లేశారు 40%. ఈ ఎమ్మెల్సీలు వస్తే ఏంటి, పోతే జగన్కి పోయేదేముంది? అన్ని ఎవరు అధికారంలోనే ఇదే జరుగుతుంది. కాబట్టి మనం ఎందుకు ఇలా ఉండాలి అనేది ఇప్పుడు చంద్రబాబు మీద అందరికీ ఉన్న అసంతృప్తి. మన నమ్మిన వాళ్ళకి ఇవ్వాలా? జగన్ చేసిన తప్పులే చంద్రబాబు చేస్తే ఎలాగా? జగన్ కూడా అలాగే తన నమ్ముకున్న నాయకులకి, కేడర్కి అతను అన్యాయం చేశాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఓడించడానికి ప్రయత్నించారు తప్ప గెలిపించడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. మిమ్మల్ని నమ్ముకొని మేము ఎన్నో బాధలకు పడి తెలుగుదేశం కోసం పనిచేశాము, మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలి, జగన్ను ఓడించాలని కసితో మేమందరూ పనిచేసినప్పుడు, ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు మాకు తగిన గుర్తింపు దొరకలేదు, తగిన పదవి దొరకకుండా మళ్ళీ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకే అన్నీ ఇస్తుంటే ఇంకా మేమెందుకు పనిచేయాలి అన్న ఒక నిస్పృహ దగ్గర నుంచి కోపం కావచ్చు, నిస్పృహ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు పట్ల రోజు రోజు పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. చంద్రబాబుకి ఇవన్నీ తెలియదని నేను అనుకోను. కాకపోతే ఆయన వీటన్నిటిని కూడా ఆయన పట్టించుకున్నా కూడా ఇప్పుడు అందరికీ ఎంతమంది పదవులు ఇస్తారు? అందరికి ఇవ్వలేరు కదా. వాటికి ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పదవికి 1000 మంది 2000 మంది పోటీ పడుతుంటే ఎవరికి ఇవ్వాలి? కాబట్టి ఆయనకున్న ప్రయారిటీస్లో ఆయన సామాజిక సమీకరణాలు చూసుకోవాలి, ప్రయారిటీస్ చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ జగన్ని కంప్లీట్గా, జగన్ కావచ్చు, వైసీపీని కావచ్చు, కంప్లీట్గా రూయిన్ చేసేవాలి, ఖాళీ చేసేవాలి. అందుకని ఇప్పుడు సెప్టెంబర్ సంక్షోభం అని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే జగన్ 3వ తేదీ నుంచి 25 వరకు లండన్కి వెళ్తాడు కాబట్టి ఈ సెప్టెంబర్లోనే వైసీపీని ఖాళీ చేయించేసేయాలి అనేది చంద్రబాబు ప్లాను. సో ఖాళీ చేయాలంటే ఊరికి ఎందుకు వస్తారు? వాళ్ళకి హామీలు ఇవ్వాలి కదా, పదవులు ఇవ్వాలి. పదవులు ఇస్తేనే వాళ్ళు వస్తారు. సో చంద్రబాబుకున్న ప్రయారిటీస్ వేరు, మిగతా వాళ్ళకున్న ప్రయారిటీస్ వేరు. సో అందుకని చంద్రబాబు ఏంటంటే మామూలుగా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు లాంగ్ టర్మ్ అనే దాన్ని కూడా గట్టిగా ఆలోచిస్తారు. అంటే లాంగ్ టర్మ్లో రాజకీయాల్లో మనం ఇప్పుడు ఏ స్టెప్స్ వేస్తే మనకు లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఉంటాయి అనేది చంద్రబాబు బ్రహ్మాండంగా దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంది. అందుకని ఆయన ఆలోచించేది ఏమంటే లోకేష్కి లైన్ క్లియర్ చేయాలంటే జగన్ అనేవాడు ఉండకూడదు గట్టిగా. జగన్ బలహీనం అయిపోవాలి. అప్పుడు లోకేష్కి ఎదురుండదు. అప్పుడు లోకేష్కి ఒకే ప్రాబ్లం, పవన్ కళ్యాణ్ అవుతాడు. పవన్ కళ్యాణ్ డీల్ చేసుకోవడం అనేది చంద్రబాబు బాగా తెలుసు. సో అందువల్ల జగన్ని ఇప్పుడు కంప్లీట్గా తొక్కేయాలంటే ముందు ఖాళీ చేయాలి, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ లీడర్లంతా లాక్కోవాలి అనేది చంద్రబాబు ప్లాను. దాని ప్రకారం వెళ్తున్నాడు. లాక్కుంటున్నప్పుడు వాళ్ళకి పదవి లేకుండా వాళ్ళు ఎందుకు వస్తారు?
కాబట్టి చంద్రబాబు స్ట్రాటజీ ఆయన ప్లాన్లో భాగంగా ఆయన వెళ్తున్నాడు. కానీ దీనివల్ల నాయకుల్లో సెకండరీ గ్రేడ్